ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ బోడ కాకరకాయ మసాలా గ్రేవీ పులుసు. ఇగో ఇలా 4 కింద చీరుకున్నానండి బోడ కాకరకాయలు కడిగి. ఈ పులుసు చాలా చాలా బాగుంటుందండి. అలాగా గుత్తు వంకాయ ఎలాగ కట్ చేసుకుంటామో అలాగే గుత్తు కాకరకాయ ఎలా కట్ చేసుకున్నానండి. దానికి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి వేపుకుందాం. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. బోడ కాకరకాయ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకు కాకరకాయ కూడా అని అంటారు. ఇలా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మొత్తం వేపుకున్నాను. దీనిలో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. 1 స్పూన్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. మొత్తం వేపుకుందామండి. ఫ్రై అయిపోయినాయండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలు ఆకు కాకరకాయలు వేసేసుకున్నానండి. ఉల్లిగడ్డలు ఇవి కూడా బాగా కలుపుకుందాం. ఇట్లా బాగా మిక్స్ చేసుకుందామండి. ఓ 5 మినిట్స్ మగ్గాలండి. బాగా ఆయిల్లోనే ఇట్లా మగ్గాలి. మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉడుకుతాయి మంచిగా. లేతవే కనుక తొందరగా ఉడుకుతాయి. మూత పెట్టుకున్నానండి. చూద్దాం మూత తీసి. చూడండి ఎట్లా చక్కగా మగ్గినవి ఉడికినవి బోడ కాకరకాయలు. ఇవి కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే కూర అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకున్నానండి. పుట్నాల పప్పు పొడి దీనిలో వేసుకుంటున్నానండి. ఇలా నేను చేసినట్టు చేయండి. టేస్ట్ అనేది అదిరిపోతుందండి. బోడ కాకరకాయ పులుసు మసాలా గ్రేవీ. ఇదంతా కలుపుకుందాం పొడి మొత్తం పట్టేటట్టు. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల కారం వేసానండి. మీ ఇష్టం, కారం ఎక్కువ కావాలితే వేసుకోవచ్చు. 1 స్పూను ఉప్పు వేసాను. 2 టీ స్పూన్లు ఉప్పు వేసానండి. టేస్ట్కి ఎంత సరిపడుతుందో అంత ఉప్పు వేసుకోవచ్చండి. ముందైతే 2 స్పూన్లు వేసాను. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా బాగా మొత్తం మసాలా మొత్తం బోడ కాకరకాయలు పట్టేటట్టు ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. 1 గ్లాసుడు. ఎందుకంటే బోడ కాకరకాయలు ఉడకాలి కదా పులుసు కనుక మనం నీళ్ళు వేస్తున్నానండి. ఇలా నీళ్ళు వేసి కలుపుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం కూర. మూత పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కూర చూడండి. అబ్బా ఎంత దగ్గరగా చక్కగా ఉడికిపోయింది. మంచిగా ఉడికింది. మళ్ళీ కలుపుకుందామండి. చక్కగా ఉడికిపోయినాయి బోడ కాకరకాయలు. ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు పిసిగి పెట్టుకున్నానండి. ఆ చింతపండు పులుసు కూడా దీనిలో వేసుకుందాం. పులుసు అంటే చింతపండు పులుసు తప్పకుండా వేసుకోవాలండి. టమాటాలు వేస్తలేదు నేను. చింతపండు పులుసే. ఈ మసాలా పొడులన్నీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోలేదు. కలుపుకొని మరలా మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుందండి. అలా దగ్గరికి చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇలా మసులుతుంది కర్రీ. పులుసు వేసినాక కూడా ఇట్లా మరగాలండి. మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను మసాలా పొడి, దానిలో జీలకర్ర కూడా కలిపి చేసుకున్నానండి. ఈ పొడిలో కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం.
కలుపుకొని మూత పెట్టుకుందామండి. పులుసు కనుక బోడకాకరకాయ పులుసు కనుక కొంచెం పులుసు గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. అన్నంలోకి చపాతీలోకి మూత తీసి చూద్దాం. చూడండి మంచి దగ్గరికి అయిపోయింది. మరి అంత పులుసు లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. బోడకాకరకాయ అంటారు, ఆకు కాకరకాయ అంటారు. ఈ విధంగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మెత్తగా ఉడికిపోయి బోడకాకరకాయలు. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందామండి. ఇలా కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే నాన్ వెజ్ కన్నా ఎంతో రుచిగా ఉండే ఈ బోడకాకరకాయ కూర ఈ విధంగా అండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది దగ్గరికి. ఈ విధంగా చేసుకోండి బోడకాకరకాయ పులుసు. నచ్చినట్లయితే నేను కూడా చేసినట్టు మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి, అంత బాగుంది కర్రీ. చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ బోడకాకరకాయ పులుసు. ఈ విధంగా చేసుకోండి. బోడకాకరకాయ మసాలా పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళా కావాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది ఈ బోడకాకరకాయ పులుసు గ్రేవీ కర్రీ. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది, టింగ్ మనకొట్టి. ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి.